నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. గూడూరు పట్టణంలో త్వరలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు ఉన్న సమస్యలను కాల్ సెంటర్ ద్వారా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రధానంగా గూడూరు పట్టణానికి త్రాగునీటి సమస్య లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కలిసి పలు శాఖల అధికారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, పట్టణ పరిధిలో ఎక్కడైనా వీధి దీపాలు వెలగకపోయినా లేకపోయినా ఫోన్ నెంబర్ 8790313233కు ఫోన్ ద్వారా సమాచారం తెలిపితే 2 రోజుల్లో ఆ ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గూడూరు పట్టణానికి త్రాగునీటి సరఫరా చేస్తున్న వాటర్ వర్క్స్ ను సందర్శించి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. 2వ పట్టణ పరిధిలో నిర్మించి ఉన్న టిట్కో గృహాల సముదాయంలో తన సొంత నిధులతో బోర్లు వేయించి ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తన నియోజకవర్గంలో రౌడీయిజాన్ని చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే పోలీస్ శాఖ వారి ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైట్లు ఎక్కడెక్కడ తేవడం లేదో అవన్నీ కూడా మా ఆఫీస్లో మళ్ళీ ఉంటాడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాము. ఆయన ఫోన్ నెంబరు 8790313233 ఈ నెంబర్కి ఎక్కడైతే లైట్లు ఎరగట్లేదో దయచేసి ఫోన్ చేసి చెప్పండి. మీరు ఫోన్ చేసిన 2 రోజుల్లో అక్కడ లైట్ వేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే తరచూ గూడూరుకి నీళ్లు రాకుండా ఉండేటువంటి పరిస్థితి. నిన్న కూడా నీళ్లు రాలేదు. అదేమని అడిగితే మున్సిపల్ అధికారులు పాత లైన్ పగిలిపోయింది అంటున్నారు. రేపు మార్నింగ్ మేము వాటర్ వర్క్స్కి వెళ్తున్నాము. యుద్ధ ప్రాతిపదికగా వాటరు మళ్ళీ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే శానిటేషన్ విషయంలో కూడా మా క్యాంప్ ఆఫీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. 15 రోజుల్లో ఆ క్యాంప్ ఆఫీస్లో సపరేట్గా పురపాలకు సంబంధించినటువంటి వాటరు, లైటింగు, శానిటేషన్ పైన ఒక 2-3 అక్కడే పెడతాం. ఆ నెంబర్లు కూడా ప్రజలకు ఇస్తాం. ఖచ్చితంగా మీరు ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేసిన 2-3 రోజుల లోపల మీ సమస్యని పూర్తిగా తీర్చే విధంగా అక్కడ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో నాకు మంచి మెజార్టీ టౌన్లో ఇచ్చారు. మీ నమ్మకాన్ని ఎప్పుడు నేనైతే ఒమ్ము చేయను. జీవితాంతం మా కుటుంబం అంతా గూడూరు నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే గతంలో నా సతీమణి కూడా అన్ని వార్డు కూడా తిరిగారు. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కౌన్సిలర్ను తీసుకొని ఆమెను కూడా ప్రతి వార్డులో తిరగమని చెప్పి కూడా చెప్తున్నాను. అలాగే నా కుమారుడు సెలవుల్లో వచ్చినప్పుడు అతను కూడా ఏ ఊర్లోకి వెళ్ళి ఏ వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. వచ్చిన తర్వాత అబ్బాయి కూడా ఎక్కడైతే ఊరు తిరిగారో ఆ ఊరికి కూడా అబ్బాయి వెళ్ళి తిరుగుతాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా స్టార్ట్ చేశాం, జరుగుతుంది పని కూడా. అట్లాగే గూడూరుకు సంబంధించిన వాటర్ వర్క్స్ విషయంలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుందామని చెప్పి గూడూరు పట్టణ ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అలాగే టిట్కో ఇళ్ళకు కూడా రేపు ఎల్లుండి కూడా వెళ్తున్నాం. అక్కడ తాత్కాలికంగా బోర్లు పడే పని అయితే మా సొంత డబ్బులతో, మున్సిపాలిటీ డబ్బులు ఉంటే ఉండింది, లేకపోతే మా సొంత డబ్బులతో బోర్లు వేసి అక్కడ పంపింగ్కి అటాచ్ చేసి ఆ యొక్క టిట్కో ఇళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి గూడూరు పట్టణ ప్రజలు నాకు సహకరించండి. అలాగే మా పార్టీ ఆఫీస్ సంబంధించిన నెంబర్ మీకు ఇచ్చాను, క్యాంప్ కార్యాలయం సంబంధించిన నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే 2-3 రోజుల్లో మీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే రేపు ఉదయం వాటర్ వర్క్స్ అంతా కూడా మేము మా నాయకులందరూ కూడా వెళుతూ ఉన్నాం. అక్కడ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పనులు జరిగాయి. ఎందుకంటే చెట్లు కూడా అక్కడ కూడా అమ్మేయడం జరిగింది. అంటే ఎంత అన్యాయం అంటే వాటర్ వర్క్ చెట్లు అమ్మేస్తారు, చెరువులో చెట్లు అమ్మేస్తారు. ఎంత మరీ నీచమైనటువంటి పరిస్థితి. నిన్న వాకాడులో ఒక లారీ ఇసుకని తీసుకొని దానిపైన పొట్టేసిపోతున్నారు. అంటే అంత స్మగ్లింగ్కి అలవాటు అయిపోయారు. మళ్ళీ మార్చాలంటే ఎందుకు పడుతుంది ఆలోచించాను. మొన్న గ్రావెలు ఎత్తదా స్వామి అంటే మొత్తం దొంగరావులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ఇవన్నీ సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే
మెయిన్గా రౌడీయిజం. నేను మళ్ళీ చెప్తున్నా, రౌడీయిజం అనేది కానీ ఊళ్ళో కనిపిస్తే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. ఎక్కడైనా సరే దౌర్జన్యాలు కానీ బెదిరింపు చర్యలు కానీ ఎక్కడికైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దగ్గరుండి పోలీసు వారితో మాట్లాడి పోలీసు వారి సహాయ సహకారాలు తీసుకొని దాన్ని ఖచ్చితంగా అరికడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈ మధ్య గూడూరులో చాలామంది రౌడీలు వచ్చేస్తున్నారు. కొంతమంది వెళ్ళిపోయినారు అనుకుంటాను, ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోమని చెప్తున్నా. నా గూడూరులో రౌడీలు వద్దు, మాకు అవసరం లేదు, మేము చూసుకుంటాం. మా గూడూరు ప్రజలకి ఏదైనా సరే ఇబ్బంది కలిగించినా జాగ్రత్త, మీకైతే ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడే కార్యక్రమం అని చెప్పి రౌడీలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి అప్పీల్ వలన గూడూరు రౌడీజం తగ్గి మీ కూడా మీరు వెళ్ళిపోండి. అయినా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ చూసుకోండి, ప్రశాంతంగా బతకండి. మీరు బతకలేకపోతే మేము జీవనోపాధి కల్పిస్తాం, ఖచ్చితంగా కల్పిస్తా. మీ దగ్గర డిగ్రీ చదువుంటే నా దగ్గర రండి, మీకు ఉద్యోగం కల్పిస్తా. రౌడీజం వద్దునా, కాబట్టి రౌడీజం మానుకోమని చెప్పి నేను ఎక్కడైనా సరే రౌడీజం ఉంటే మీరు దయచేసి పోలీసు వారికి కానీ మాకు కానీ ఫోన్ చేసి చెప్పాల్సిన పరిస్థితి కూడా పౌరులుగా మీ బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు గూడూరు డిఎన్ఆర్ కమిటీ హాల్ నందు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా ప్రతి నెల 3వ ఆదివారం 20 మంది రెడ్డి బంధువులకు పలు సరుకుల పంపిణీ డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి దాతృత్వంలో కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో మండి శ్రీనివాసుల రెడ్డి, బండి ధనంజయ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, కిషోర్ రెడ్డి, కృష్ణారెడ్డి, పి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. బద్వేలు బాలసుబ్బారెడ్డి, బాలపల్లి చైతన్యారెడ్డి, ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసుపత్రిలో ప్రతి నెల 3వ ఆదివారం నిరుపేదలైన రెడ్డి బంధువులకి దాదాపు ఒక 20 మందికి పేదవారికి మన డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం గారి సహాయ సహకారంతో పల్సర్లు ఇవ్వడం జరుగుతుంది. వారికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా సేవా రంగంలో ముందుండే జనార్దన్ రెడ్డి గారు అన్ని సేవా సంస్థలు కూడా వాళ్ళు సర్వీస్ అందించడం చాలా సంతోషకర విషయం. రెడ్డి సంక్షేమ సంఘంలో కూడా దాదాపు ఒక 3 ప్రోగ్రాంలు వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఒక 3 ప్రోగ్రాంలు దాదాపు ఒక 60-70 మందికి మేము పల్సర్పల్లి రెడ్డి సంఘం ద్వారా ఇవ్వడం కూడా చాలా సంతోషకర విషయం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన రెడ్డి బృందాలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం రాజపోషకులు సంఘ ఉపాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మేడం గారు, జనార్దన్ సార్ యొక్క సంకల్పంతో ఆశయంతో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా 3 సంవత్సరాలుగా ఒక సేవా కార్యక్రమం అంటే గూడూరులోని మొట్టమొదటిగా చేసే వ్యక్తులు, నెరవేర్చే వ్యక్తులు వాళ్ళే. ఈ సంస్థ కూడా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి వెన్నుదన్ను. ఏ కార్యక్రమం అయినా చేయాలంటే ముందు మనస్ఫూర్తిగా సహకరించేటటువంటి వ్యక్తులు డాక్టర్ పెద్దాయన పేరుతో సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో రెడ్డి సంఘంతో రెడ్డిస్లో కూడా చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ పర్సనల్కి అందించడం జరుగుతుంది. వాళ్ళు ఇదే కాదు, సంస్థకే కాకుండా మన గూడూరు చుట్టుపక్కల ఏం జరిగినా కూడా ఒక ప్రజా హాస్పిటల్గా, అదేవిధంగా ఏ కార్యక్రమాలు చేయాలని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ పేదల్ని ముందు పట్టించుకునేటటువంటిది. మనతో పాటు మనం బాగుండాలా, అందులో మనం ఉండాలా, నలుగురికి సర్వీస్ చేయాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న
మరొకసారి సంపూర్ణ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడానికి అంటే ఎవరైతే దీంట్లో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసరికి మరొకసారి ఎప్పటిలాగానే ప్రతి నెల 3వ ఆదివారం సిఆర్ఏ ఆసరా పథకం కింద ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా పథకం అందిస్తున్నటువంటి మా ప్రియతమ ఆత్మీయ డాక్టర్ శ్రీ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీ రోహిణి గౌరవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని పథకం అందిస్తున్నారు. వారు ఈ సంస్థకే కాకుండా క్లబ్లు కానీ లైన్స్ క్లబ్లు కానీ గురువులో ఉన్నటువంటి అనేక సేవా సంస్థలకి వారు చేయూతను అందిస్తూ పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించడంలో వాళ్ళు ముందుకున్నారు. వారికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వికలాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ. తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ఆధ్వర్యంలో ప్రాస్పరో స్కూల్ కరెస్పాండెంట్ దశరథ రామిరెడ్డి గారి దాతృత్వంలో వికలాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత ఉద్యోగులు హాజరైనారు. జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ప్రధానంగా విద్య, వైద్యం, పర్యావరణ అంశాలపై అనేక కార్యక్రమాలు చేస్తూ సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడుతుందని, వాటితో పాటుగా నిరాశ్రయులైన వారికి చేయూతనందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగానే గర్భిణీ స్త్రీలకు భోజనాలు, వృద్ధులకు ఆశ్రమాలు, వికలాంగులకు ట్రై సైకిల్స్ ఇలా అన్ని రకాలుగా సహాయం చేయడం జరుగుతుంది. మరియు మా కార్యక్రమానికి విశ్రాంత ఉద్యోగుల భవనం ఉచితంగా ఇచ్చినందుకు అధ్యక్షులు భాషా గారికి మరియు సభ్యులందరికీ కూడా గూడూరు జేవీవీ శాఖ కృతజ్ఞతలు తెలియజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు మోహన్, పురుషోత్తం, జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, వాకాటి రామ్మోహన్, రాధయ్య, జగదీష్, నాగరాజు, పవన్ కుమార్, శ్రీనివాసాచారి, గుర్రం విజయబాబు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గర్భిణీలందరికీ కూడా భోజనం పంపిణీ చేస్తూ ఉన్నాం. మాకు చాలా ఆనందంగా కార్యక్రమం చేయటం. అదేవిధంగా మా దివ్యాంగ సోదరులకి ప్రతి నెల 3వ ఆదివారం కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడం కూడా అంతే ఆనందపడతా ఉన్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించినటువంటి మా ఆప్తులు దశరథ రామిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమం చేసుకోవడానికి సరైన వెన్యూ లేనటువంటి టైంలో రిటైర్డ్ ఉద్యోగుల వారందరినీ కూడా మేము కలిసి రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు చాలా మంచి మనసుతో ఈ కార్యక్రమం చేసుకున్న దానికి మాకు ప్రతి నెల 3వ ఆదివారం వారి బంగారం మాకు కేటాయించినందుకు భాషా గారికి, మిగతా మిత్రులు అందరికీ కూడా జేవీవీ తరఫున ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ మీ అందరికీ. అదేవిధంగా మా కార్యక్రమానికి వచ్చి మాతో కలిసి కూడా మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ సహకారం మాకు ప్రతిసారి కూడా మేము ఆశిస్తాం. మీరు ఎప్పుడైనా అవసరమైతే మీకు సహకరించడానికి కూడా మేము సిద్ధంగా వస్తాం జేవీవీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి ఇంత మంచి మనసు చేసుకొని వారు మాకు ఈ భవనాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జన విజ్ఞాన వేదిక ఎప్పుడు కూడా విద్యారంగం, వైద్య రంగం, ఈ చెట్టు పెంపుదల కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటాం. వాటి మీద నిరంతర కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలతో జన విజ్ఞాన వేదిక ముందుకు పోతూ పెద్దల సలహాలు, సూచనలు కూడా తీసుకుంటూ అందరి మన్ననలతో ఈ జన విజ్ఞాన వేదిక అనేక మంచి కార్యక్రమాలు చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి దశరథ రామిరెడ్డి గారికి, మా రిటైర్డ్ ఉద్యోగుల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసే కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక మా అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారి ప్రోత్సాహంతో గత సంవత్సరం ఆగస్టు నుంచి కూడా ప్రతి నెల 3వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మాకు సంతోషంగా ఉంది. జన విజ్ఞాన వేదిక ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు, మాకు సహకరిస్తున్నందుకు కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి నెల మేము ఈ కార్యక్రమం చేయడానికి అనేక మంది దాతలు మాకు సహకారం అందిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ప్రాస్పరో స్కూల్ కరస్పాండెంట్ దశరథ రామిరెడ్డి గారు ఈ కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయనకి జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే
దాతలు అనేక మంది సహకారం అందిస్తున్నారు. మా జన విజ్ఞాన వేదిక మాకు సహకారం అందించే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుటకు సహకరిస్తున్న మా జేవీవి సీనియర్ సభ్యులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జన విజ్ఞాన వేదిక వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అది కూడా ముఖ్యంగా మా భవనంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. మాకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు. విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఇక్కడ చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నాకు రాజేంద్ర ప్రసాద్ సార్ గారు ఈ విధంగా మాకు ఈరోజు ఈ యొక్క రూమ్ను అలాట్ చేయమన్నారు. దానికి మా అసోసియేషన్ తరఫున ఈరోజు పర్మిషనే కాదు, ఈరోజు వంటంతా కూడా మీకు కూడా ఇచ్చేదానికి మేము అవకాశం కల్పిస్తామని చెప్పి మా ప్రెసిడెంట్ గారు తెలిపారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఓకే థ్యాంక్ యూ సార్. మా బిల్డింగ్లో పెట్టుకున్నదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాలు ఇంకా చేస్తూ అందరికీ సహాయపడాలని కోరుకుంటూ మీకు ఆ దేవుడు శుభాకాంక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. విజ్ఞాన అభివందనాలు. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాల మీద పోరాడుతూ ప్రజల్లో సైన్స్ పట్ల అవగాహన తెలుపుతూ, పిల్లలకి చెడు మీద దృష్టిలో పెడుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఒక మూఢనమ్మకాల మీద వాళ్ళకి అనేక విషయాలు చెప్తూ వాళ్ళని విజ్ఞానం మీద మళ్ళిస్తూ సంఘాన్ని అభివృద్ధి చేయడానికి జనంగా కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా సేవా కార్యక్రమాలు కూడా అనేక చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భవతులకి పోషకాహారం అందిస్తున్నాం. అదేవిధంగా గత సంవత్సరం ఈ వికలాంగులు కూడా కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి తలబెట్టి ప్రతి నెల 3వ ఆదివారం కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనాన్ని ఇచ్చినందుకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి జనజ్ఞాన ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ప్రతి నెల దాతగా ఎవరెప్పుడు ఉంటున్నారు. ఈరోజు ఈ దాతగా ప్రాస్పరస్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ వెటేరియన్ దశరథరామరెడ్డి గారు ఈ కార్యక్రమం దాతగా వస్తున్నారు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం నమస్కారం. ఈరోజు వికలాంగులకి జేవీవి తరఫున ఈ కార్యక్రమంకి ముఖ్యంగా సహాయం చేసినటువంటి ప్రాస్పరస్ ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనం ఎప్పటికీ మాకు ఈ కార్యక్రమం ఇస్తున్నామని తెలియపరుస్తున్న రిటైర్డ్ భవనం సంబంధించిన అధికారులందరికీ కూడా మరొకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పుట్టిన బిడ్డలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టకరమని, పిల్లలను మంచి పౌరులుగా పెంచాలని గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రతి నెల లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ ఆధ్వర్యంలో గర్భవతులకు కిట్లు అందిస్తున్నామని ప్రాజెక్టు చైర్మన్ మురళీనాయుడు తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ప్రసూతి కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ ఆధ్వర్యంలో బాలింతలకు చిల్డ్రన్ కిట్లు మరియు పౌష్టికాహారాన్ని క్లబ్ సభ్యులు అందజేశారు. నేటి కార్యక్రమం దాత కొడాలి జగదీష్ కుమార్తె అశ్విని పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ అందించారు. ప్రాజెక్టు చైర్మన్ మురళీనాయుడు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఎస్ఎల్ఎన్ స్వామి, గోపీనాథ్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల ఇక్కడ 15వ తేదీ ఈ సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాం. కానీ ఈరోజు డోనర్ కోరిక మేరకు ఈ మన అశ్వని గారి పుట్టినరోజు సందర్భంగా మా లైన్ మెంబర్ జగదీష్ గారు ఈరోజు 16వ తేదీకి దాన్ని మార్చండి, ఆ రోజు మేము డోనర్గా ఉంటామని చెప్పినందువల్ల ఈరోజు మార్చడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లి కూడా వారి బిడ్డను మంచి ఆరోగ్యంగా, ఆనందంగా, ఉన్నతంగా పెంచాలని, తద్వారా వారు మంచి పౌరులుగా తయారు కావాలని ఆకాంక్షతో ఆ బిడ్డకు కావాల్సినటువంటి 2 దుస్తులు, పౌడరు, సోపు, కాటుక, తిలకము అవన్నీ కూడా కలిగినటువంటి ఒక కిట్ను, తల్లులకు పౌష్టికాహారంగా బ్రెడ్, రస్కులు, బిస్కెట్లు అవి అందజేస్తున్నాం. కాబట్టి ఆ తల్లులకు మరొకసారి మేము విన్నవించుకునేది ఏంటంటే తల్లిపాల శ్రేష్టతను మీరు గుర్తించండి, తల్లిపాలు పిల్లలకు తప్పకుండా ఇవ్వండి. తద్వారా ఆ బిడ్డ ఆరోగ్యంగా పెరిగేదానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే మీరు మంచి గుణాలతో ఆ బిడ్డలను పెంచండి. అది మీ కుటుంబానికి ఒక ఆస్తిగా తయారై సమాజానికి
మన మన రాష్ట్రానికి మన దేశానికి కూడా సత్కీర్తిని తెచ్చేటువంటి పౌరులుగా తయారు కావాలని మా ఆకాంక్ష. కాబట్టి మా కుటుంబంలో పాప చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా ఈ పుట్టినరోజులు ఎవరైనా జరుపుకుంటుంటే ఇక్కడే జరుపుకొని వాళ్ళందరికీ పేదవాళ్ళకి కొంత మనం సంతృప్తి కలపాలంటే మనం ఈ సేవా కార్యక్రమం చేసి వాళ్ళకి తృప్తిగా చేయాలని చెప్పి నా మనవి. మా కోరిక కూడా నా బర్త్డే కూడా ఇక్కడ జరుపుకుంటానని చెప్పి, నా బర్త్డే పెళ్లి రోజు ఒకే రోజు అదే జరుపుకుంటానని చెప్పి కూడా ఏప్రిల్ 16వ తేదీ పెళ్లి రోజు పుట్టినరోజు ఒకే రోజు అదే ఇక్కడ జరుపుకుంటానని చెప్పి కూడా నా కోరిక. పేదవాళ్ళంటే నాకు చాలా ప్రాణం. నేను నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి లయన్స్ క్లబ్కి క్లబ్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మా సారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ సారి ఇక్కడ హాస్పిటల్లో కేక్ కట్ చేస్తున్నాను. అందుకు నాకెంతో చాలా చాలా సంతోషంగా ఉంది. మనలో ఎంతోమంది హ్యాపీ బర్త్డేలకి ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎంతో వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అందరికి కూడా సంతోషంగా ఉంటుంది. తన్విశ్రీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అలాగే మంచి బాగా చదువుకోవాలని ఆశీర్వదిస్తాను. కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా 15వ తేదీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన పిల్లలకి 2 జతలు బట్టలు మరియు వాళ్ళకి సంబంధించినవి మరియు తల్లికి కొన్ని పౌష్టికాహారం, బ్రెడ్, రస్కుల్ ప్యాకెట్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాము. మొక్క పెరగాలంటే కుండి అందంగా ఉండటం కాదు, మొక్కలో ఉన్న మట్టి బాగా శ్రేష్టంగా ఉన్నప్పుడు మొక్క పెరుగుతుంది. ఆ విధంగా పిల్లల యొక్క పుట్టుకని గుణవంతులుగా తయారు చేయాలి అనేది మా లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా లేని వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి అది గ్రహించి మేము ప్రతి నెల ఒకసారి ఇక్కడ ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి కూడా దుస్తులు ఇస్తున్నాము, వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తున్నాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా తల్లిపాలు చాలా శ్రేష్టమైంది. చాలామంది పిల్లలకి తల్లిపాలు ఇవ్వకుండా చేస్తున్నారు. కానీ తల్లిపాలు ఇచ్చినందువల్ల బిడ్డలకి ఆరోగ్యాలతో ఉంటారు, వాళ్ళకి జబ్బులు రాకుండా ఉంటాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా మేము మెచ్చుకుంటున్నాము. ప్రతి నెల ఈ కార్యక్రమానికి మాకు పూర్తి సహకారం ఇస్తూ ఉన్నారు. ఈరోజు మాకు ఈ కృష్ణప్రియ స్టాఫ్ మేడం గారు కూడా మాతో పాలు పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు మా లయన్స్ క్లబ్ మెంబర్లు అందరూ కూడా రాధాకృష్ణ రెడ్డి గారు కానీ, ఎస్ఎల్ఎన్ స్వామి గారు కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, ఇట్లా జగదీష్, ముఖ్యంగా ఈరోజు జగదీష్ వాళ్ళ కుమార్తె కొడాలి తన్విసాయి అశ్విని. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.